నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. ఈనాటి ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. మాచర్ల పట్టణంలోని 15, 16, 17 వార్డులో పట్టణ ఎస్ఐ బత్తుల గోపాల్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతుంది. దుర్గం మండలంలోని ధర్మవరంలో ఎస్ఐ కోటయ్య 70 మంది పోలీసులు సిఆర్పిఎఫ్ సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న భవనాల గడ్డివాములలో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కారంపూడి సచివాలయం 1లో కంప్యూటర్ మాయమైంది. శుక్రవారం సాయంత్రం విధులు ముగిసిన అనంతరం సిబ్బంది సచివాలయానికి తాళం వేసి వెళ్లారు. శనివారం ఉదయం సిబ్బంది వచ్చి చూసేసరికి కంప్యూటర్ మాయమైంది. దీనిపై పంచాయతీ సెక్రటరీ కచ్చినా నాయక్ కారంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కంప్యూటర్ దొంగలు వెతికెళ్లారా లేక ఇంటి దొంగలే మాయం చేశారని కారంపూడి ప్రజలు చర్చించుకుంటున్నారు. మాచర్ల శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయం అధికారి పనిభూషణ్ తెలిపారు. విద్యార్థులకు నీతి కథలు, పుస్తక పఠన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. జూన్ 7వ తేదీ వరకు జరిగే వేసవి విజ్ఞాన శిబిరాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. విజయపూర్ సౌత్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగరమాత ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ విచారణ గురువులు పొమ్మిశెట్టి జోసఫ్ బాలసాగర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.